సాధారణంగా మన లాగ్ అంటే ట్రావెల్లో జరిగే సీన్స్, బ్యూటిఫుల్ సీనరీ, మంచి లొకేషన్ ని చూపించడానికి లేదా చూడడానికి చేస్తాం కదా. కానీ ఈ రోజు నేను చేయబోయే లాగ్ కొంచెం డిఫరెంట్ అండి. ఈ లాగ్ ఒక జర్నీ కాదు, ఒక ట్రిప్ కాదు, ఒక వీడియో మాత్రం కాదు. ఇది ఒక దీక్ష, ఒక భక్తి. ఒక అమ్మ మనసులో చిన్నప్పుడు పెట్టుకున్న మొక్కు నెరవేరిన ఒక ఎమోషనల్ మూమెంట్. ఎందుకు సడన్ గా ఎంత ఎమోషన్ గా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఈ రోజు నేను వెళ్ళబోయే క్షేత్రం చాలా పవిత్రమైన ప్రదేశం. ఎన్నో వందల వేల కిలోమీటర్లు దాటి దీక్ష తీసుకుని ఇరుముడు అనే ఒక బాధ్యతను తల మీద పెట్టుకుని 18 మెట్లు ఎక్కి హరిహర పుత్రుడు అయిన అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుని శబరిమలకి నేను కూడా వెళ్ళానండి. ఈ మహత్తరమైన ప్రయాణంలో నాది ఏదో ఒక చిన్న ఉడత భక్తితోని నేను కూడా ఒక భాగస్వామ్యం అయ్యానండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రేణుకా యూనివర్స్. దిస్ ఈజ్ రేణుక. మీ అందరి ప్రేమతో, మీ బ్లెస్సింగ్స్తో, మీ సపోర్ట్తో మీ ముందుకు నా జీవితంలో జరిగే అనుభవాలు, జర్నీ, ఎమోషన్ షేర్ చేసుకుని వస్తూ రేణుకా యూనివర్స్ నుండి ఈ రోజు ఒక చాలా స్పెషల్ వీడియో, చాలా డివైన్, చాలా ఎమోషనల్ లాగ్ని మీకోసం తీసుకొచ్చాను. ఈసారి శబరిమల అయ్యప్ప స్వామి గురించి. ఎందుకంటే ఇది సడన్ డిసిషన్ కాదు. చిన్నప్పుడు మా ఇద్దరి పిల్లల్ని అయ్యప్ప స్వామి దర్శనానికి పంపిస్తానని మొక్కుకున్నా. ఇప్పుడు ఆ మొక్కు నెరవేరడానికి ఏం చెయ్యాలి, మాల వేసుకుంటే ఎలా ఉండాలి, ఏ నియమాలు పాటించాలి అన్ని విషయాలు తెలుసుకుని అన్ని సిద్ధం చేసుకుని ఈ డిసిషన్ తీసుకున్నాం. నేను దగ్గరుండి స్వామివారి దర్శనం చేయించలేను కాబట్టి నేను పంబ వరకు వెళ్ళి మా పిల్లలను మాల వేయించి ఇరుముళ్ళు కట్టించే వరకు ఈ లాక్ చేస్తాను. అందుకే ట్రావెల్ ప్లాన్ చేసుకుని ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాం. మా ట్రైను విశాఖపట్నం టు కొల్లం ఎక్స్ప్రెస్. ఇది వీక్లీ ట్రైన్ అండి. కాకినాడలో మా ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి సామలకోట రైల్వే స్టేషన్కి క్యాబ్ బుక్ చేసుకుని బయలుదేరాం. మా ట్రైన్ 9:30కి కాబట్టి లేట్ చేయకుండా హాఫ్ అన్ అవర్ ముందే రైల్వే స్టేషన్కి చేరుకున్నాం. ఫాస్ట్గా ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వెళ్ళాం. ఆల్రెడీ అనౌన్స్మెంట్ జరుగుతుంది కాబట్టి ట్రైన్ కరెక్ట్ టైంకి వస్తుందని తెలిసింది. మేము వెళ్ళబోయే ట్రైన్ కొల్లం ఎక్స్ప్రెస్ కాబట్టి చాలా మంది స్వాములు ఆల్రెడీ మాల వేసుకుని దీక్ష పూర్తి చేసి ఇరుముళ్ళు తల మీద పెట్టుకుని ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఈ ట్రైన్ లో ఎక్కువ మంది అయ్యప్ప స్వాములే ఉంటారని అనిపించింది. ప్లాట్ఫామ్ మొత్తం ఎక్కడ చూసినా స్వాములే మాత్రమే కనిపిస్తున్నారు. మిగతా వాళ్ళు స్వాములను సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చినట్లు ఉంది. మనం అనుకున్నట్లే ట్రైన్ కరెక్ట్ టైంకి వచ్చేసింది. ట్రైన్ ఎక్కి సెటిల్ అయ్యాక మళ్ళా మాట్లాడుతానని చెప్పి లాక్ కంటిన్యూ చేస్తున్నా. ఈ జర్నీ కాకినాడ నుండి స్టార్ట్ అయిన అసలైన అనుభూతి నాకు సామలకోట రైల్వే స్టేషన్ నుండే స్టార్ట్ అయ్యింది. ట్రైన్లో కూడా ఎక్కడ చూసినా అయ్యప్ప స్వాములే. అయ్యప్ప అనే నామం ప్రతి నిమిషం వినిపిస్తూనే ఉంది. నేను సామలకోట నుండి కొల్లం వరకు ట్రైన్ బుక్ చేశాను. అక్కడ నుండి బై రోడ్ వెళ్దామని ప్లాన్ చేశాం. ఇంకా 24 అవర్స్ టైం ఉంది కదా అని రిలాక్స్ అవుతూ బయట ఉన్న నేచర్ని క్యాప్చర్ చేస్తూ వీడియో తీస్తున్నా. టైంలో నాకు ఒక డౌట్ వచ్చింది. అసలు స్వామివారి మాల వేసుకుంటే ఏ నియమాలు పాటించాలి, ఎన్ని రోజులు వేసుకుంటారు? వెంటనే ట్రైన్లో ఉన్న గురుస్వాముల్లో ఎవరినైనా అడిగి నా డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందామని అనిపించింది. నా బర్త్ పక్కన ఉన్న గురుస్వామిని గారిని అడిగి ఆయన చెప్పిన ఆన్సర్ ఆయన మాటల్లోనే ఈ వీడియోలో తెలుసుకుందాం. స్వామి స్వామి, ఇప్పుడు కన్యస్వాములు, గురుస్వాములు అని ఉంటున్నాయి కదండి, వాళ్ళు మేము ఎలా గుర్తిస్తామండి? స్వామి శరణం అమ్మ. కన్యస్వామి అనంటే అయ్యప్ప స్వామి, సాక్షాత్ అయ్యప్ప స్వామి స్వరూపం. వాస్తవంగా గుర్తించడానికి ఏంటంటే ఇప్పుడు చాలా గుర్తులు వచ్చినాయి. ఈ స్వామి కన్యస్వామి అనేది ఈ మాల వేసుకున్న రోజే కొంతమంది గురుస్వాములతో బాణం గుర్తుగా ఉన్నటువంటి వాటిని మెడలో ధరిస్తారు.
కొంతమంది ఏంటంటే తెలియక ఇది చేస్తూ ఉంటారు. వాళ్ళు గురుస్వామి, రెండవ పడి వాళ్ళు కత్తిస్వామి, మూడవ వాళ్ళు గంట, నాలుగవ స్వామి వారు గద, 5 పద్మస్వామి, 6 శంఖస్వామి, 7 చక్రస్వామి, 8 ఇట్లాగా 18 స్వాములకి 18వ స్వామి వచ్చి 18వ పడి వేసుకునే వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళు నారికేళ స్వామి. 5వ పడి నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే వీళ్ళకి యాత్రానుభవం ఉంటుంది. వీళ్ళు సీనియర్ స్వాములు కాబట్టి 5వ పడి దగ్గర నుంచి అందరినీ గురుస్వాములు అని అంటున్నారు. ఈ 4 పడుల వరకు గుర్తించడానికి వాళ్ళు మెడలో ఇప్పుడున్న వెసులుబాటులను బట్టి కొంతమంది ధరిస్తున్నారు, కొంతమంది ధరించట్లేదు. ఎవరిష్టం వాళ్ళది కాబట్టి దాన్ని మనం అబ్జెక్ట్ చేసేది లేదు. కాకపోతే వీళ్ళు కన్యస్వామి, వీళ్ళు గంటస్వామి, వీళ్ళు కత్తిస్వామి, వీళ్ళు గదస్వామి, వీళ్ళు ఏదైనా పొరపాట్లు చేస్తుంటే చెప్పటానికి గుర్తుగా, వీళ్ళకి తెలిసి తెలియక ఏమైనా చేస్తారేమో అని చెప్పేదానికి గుర్తుగా ఆ గుర్తులు పెట్టుకున్నారు తప్పించి అది పర్టికులర్గా గుర్తించడానికి అనేది ఏంటంటే పూర్వకాలంలో వాడేవాళ్ళు. ఇప్పుడు అయ్యప్ప దీక్ష నియమాలు కూడా సడలిస్తున్నారు కాబట్టి చాలామంది వేసుకోవట్లేదు. కానీ ఖచ్చితంగా వేసుకుంటే మాత్రం మీరు ఏదన్నా పొరపాటు జరిగినా పక్కనున్న గురుస్వామి మిమ్మల్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీలైనంత వాటికి అందరూ కూడా ధరించడానికి ప్రయత్నం చేయండి. స్వామి శరణం, అయ్యప్ప శరణం. ఈ వీడియో కేవలం లాగ్ కాబట్టి చిన్న క్లిప్పింగ్ మాత్రమే పెట్టా. ఫుల్ వీడియో కోసం లాస్ట్ లో ఎండ్ ఎలిమెంట్ లో ఒక స్పెషల్ వీడియో పెడతా. డిస్క్రిప్షన్ లో కూడా ఒక లింక్ ఇస్తా. ఎందుకు చూడాలంటే అయ్యప్ప స్వామి మాల విశిష్టత, ఎలా బతకాలి అనే విషయాలు చాలా క్లియర్ గా అందరికీ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశారు. గారితో మాట్లాడిన తర్వాత ఆయన ఇచ్చిన ఆన్సర్స్, వాళ్ళు నా సందేహాలు అన్ని క్లియర్ గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయ్యప్ప దీక్షలో ఎలా ఉండాలి అని అర్థమైంది. అలా నేచర్ ని ఆస్వాదిస్తూ స్వామి వారిని మనసులో తెలుసుకుంటూ నిద్రపోయాం. మార్నింగ్ లేచి చూసేసరికి మనం వెళ్ళబోయే చెంగురు రైల్వే స్టేషన్ కి చాలా దగ్గరగా వచ్చేసాం. బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకుని మా పిల్లని రెడీ చేసి ట్రైన్ లో నుంచి దిగాం. కరెక్ట్ టైం కి చెంగునూరు చేరుకున్నాం. ఇక్కడ నుండి ప్రయాణం ఎలా ఉంటుంది అని కనీసం ఐడియా కూడా లేదు. ప్లాట్ఫామ్ మీద నడుస్తుంటే తెలుగు స్వాములు కొంతమంది కనిపించారు. వాళ్ళ దగ్గర డీటెయిల్స్ అన్ని తీసుకుని మాకు కావాల్సిన ముఖ్యమైన థింగ్స్ మాత్రమే దగ్గర ఉంచుకుని మిగతావి క్లాక్ రూమ్ లో పెట్టి బయటికి వెళ్లి ఫ్రెష్ అయ్యి తిని జర్నీ స్టార్ట్ చేయాలని డిసిషన్ తీసుకున్నాం. స్టేషన్ బయట చూస్తే మాక్సిమం బస్సెస్ లో స్వామి మాల వేసుకున్న వాళ్ళే ఉన్నారు. అందరూ కూడా శబరిమల వెళ్ళడానికి బయట ఉన్న హోటల్స్ లో ఏదో ఒకటి చూస్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసాం. అక్కడ షాప్స్ లో పిల్లల టాయ్స్ నుండి స్వామి దీక్షకి కావాల్సిన అన్ని వస్తువులు ఒకే షాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఎక్కడ చూసినా అరటిపల్లె, కేరళ స్టైల్ బనానా హాట్ చిప్స్ మేకింగ్ ప్రాసెస్ చూసాం. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.
బాగుంది. వాటర్ కూడా ఆయుర్వేదిక్ రూట్ బాయిల్ చేసి ఇస్తారని తెలిసి ధైర్యంగా తాగా. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి చెంగునూరు నుండి పంబకి బస్ బుక్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ 90 కిలోమీటర్స్ అంటే నియర్లీ 3 hours జర్నీ.
స్టార్ట్ అయ్యాక చెంగును దాటేసిన తర్వాత ఘాట్ రోడ్ నేచర్ అంతా సైలెంట్ గా ప్లెజెంట్ గా ఉంది. ఇలాంటి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయాలని అనిపించింది. కానీ మధ్యలో ఫారెస్ట్ కాబట్టి యానిమల్స్ కనిపిస్తాయేమో అని థాట్ కూడా వచ్చింది. ఫైనల్లీ 3 hours జర్నీ కంప్లీట్ చేసి పంబ చేరుకున్నాం. ఫస్ట్ ఎంట్రన్స్ లోనే అయ్యప్ప స్వామి పులి మీద కూర్చుని ఉన్న పెద్ద విగ్రహం కనిపించింది. చూసిన వెంటనే స్వామికి దండం పెట్టుకుని అన్నీ మంచిగా జరగాలని అనుకున్నా. బస్ దిగిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళి పంబ దగ్గరికి వెళ్ళాం. చాలా మంది స్వాములు పంబ నదిలో స్నానం చేసిన తర్వాత స్వామి దర్శనం కోసం కొండ ఎక్కుతున్నారు. అక్కడ గురుస్వామి గారిని కలిసాం. మా పిల్లలకు స్నానం చేయించి నల్ల వస్త్రాలు వేయించాలని చెప్పారు. అయ్యప్ప స్వామి మాలలు వేయించారు. అక్కడే ఇడుముడిని కట్టించే ప్రాసెస్ జరిగింది. ఫస్ట్ మా అమ్మాయికి, నెక్స్ట్ మా అబ్బాయికి ఇడుముడిని కట్టించారు. ఆ ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడు దాని విశిష్టత అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నా వంతు నేను బియ్యం వేసి ఆ పవిత్రమైన కార్యంలో భాగస్వామ్యం అయ్యాను. జరిగిన ప్రతి మూమెంట్లో నేను ఉన్నాను. కానీ ఇక్కడ నుండి లేడీస్కి అలౌ లేదు కాబట్టి రూల్స్ అండ్ కల్చర్ని రెస్పెక్ట్ చేస్తూ ఇక్కడే ఆగిపోయా. మా చిన్న స్వాములు కొండ ఎక్కి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని సేఫ్గా రిటర్న్ అవుతారని నమ్మకంతో స్వామిని కోరుకుంటూ నేను పంబ దగ్గరే దేవస్థానం వాళ్ళు ప్రొవైడ్ చేసిన రూమ్లో స్టే చేస్తున్నా. ఈ ఒక స్పిరిచువల్ జర్నీ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి మరిన్ని జర్నీ లాగ్స్ మీ ముందుకు తీసుకురావడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటా. మీరు చూస్తున్నది రేణుకా యూనివర్స్. దిస్ ఈజ్ ద రేణుకా సైనింగ్ ఆఫ్. మీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. స్వామియే శరణమయ్యప్ప.